నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చక్కటి పరిపాలన ప్రజలకు అద్దం పట్టేలా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదోడి కన్న కల సొంత గూడు ఉండాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం దిశగానే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అహర్నిశలు కృషి చేసి ప్రతి పేదోడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే వారు మనకు రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2000 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వబోతున్నారు. ఈరోజు నుంచి 1500 ఇందిరమ్మ ఇళ్ళు కొత్తవి, అదేవిధంగా 500 ఇందిరమ్మ ఇళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, బేస్మెంట్ లెవెల్ ఆపేసినాయి, గోడ లెవెల్లో ఆపేసినాయి. ఇంకా పూర్తి కాని ఇళ్లకు ఈసారి మనం మంజూరు ఇవ్వబోతున్నాం. ఇంత చక్కటి ప్రభుత్వం, పేదోడి గుండె చప్పుడు వినే విధంగా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి నిజంగా వాస్తవానికి దేశానికే ఒక తలమానికం అని చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వం అప్పుల కుప్పై ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేసుకుంటూ, 6 గ్యారంటీల్లో లేనివి కూడా అమలు చేసుకుంటూ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, సన్న బియ్యం పథకంలో లేని సన్న బియ్యం ప్రతి పేదోడు 2 పూటల సన్న బియ్యం వండుకొని తింటూ ఉన్నాడు. అదేవిధంగా వడ్ల కొనుగోలుకు మద్దతు ధరే కాదు, బోనస్ కూడా మనం ఇచ్చుకుంటున్నాం. మొన్నటికి మొన్న ఈసారి మొత్తం మన జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం మన నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కలు వేయడంతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వారిని రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి వారి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడంతో వారు చాలా సానుకూలంగా స్పందించి ఈసారి మొక్కలను కూడా మనమే ప్రభుత్వం కొంటా ఉంది. మార్కెట్ ద్వారా మద్దతు ధర 2400 రూపాయలు ప్రతి కింటాక్ అని చెప్పేసి వారు ప్రకటించడం,